హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1వ తేదీ నుండి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు 3 శుభవార్తలు అయితే వచ్చాయండి. అయితే ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఈ శుభవార్తలు అనేవి వర్తిస్తాయి. అయితే మనకు ఏమేమి శుభవార్తలు చెప్పారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు అనగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ సంబంధించి మనకు 3 శుభవార్తలు అయితే వచ్చాయండి. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి సర్వే అయితే చేయబోతున్నారు. అయితే ఈ సర్వేలో ఎవరైతే అర్హత లేకుండా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీరందరినీ ప్రభుత్వం గుర్తించి వారి యొక్క పెన్షన్లు అనేవి రద్దు చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అలాగే రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో, అంటే ఒక ప్రదేశంలో, అంటే గత ప్రభుత్వంలో ఏంటంటే పెన్షన్లు అప్లై చేసుకొని ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ షిఫ్ట్ అయితే అయ్యారు. అలాంటి వాళ్ళకు సంబంధించి వారు ఇప్పుడు ఏంటంటే పెన్షన్ కావాలంటే ముందు ఎక్కడైతే ప్రదేశంలో ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అయితే మనకు ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు. అయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ద్వారా మీ యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ను మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మార్చుకునే విధంగా ప్రభుత్వం అయితే ఈ ప్రోగ్రామ్ని అయితే తీసుకొచ్చారు. అయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీ యొక్క పెన్షన్ ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మార్చుకోవచ్చు. అయితే మార్చుకోవాలంటే తప్పనిసరిగా ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అడ్రస్సు, అలాగే మీ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు అనేది కంపల్సరిగా మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయాలకు తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేస్తే చాలు. సో వాళ్ళైతే మార్చిస్తారండి. అలాగే మనకు మూడో శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు పెన్షన్దారులకు సంబంధించి అనగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడిప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి అయితే డౌట్లు అయితే ఉన్నారండి. అయితే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు సంక్రాంతి తర్వాత అయితే దీనికి సంబంధించి విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు కానివ్వచ్చు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, అలాగే ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ కానివ్వచ్చు, అలాగే మనకు మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వచ్చు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇవన్నీ మీరు తప్పనిసరిగా మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి గుడ్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని అలాగే తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.